ఇక్కడున్న కేఆర్ కొండూరు గ్రామస్తులందరికీ ఇంకా పెద్దలందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మన మంగళగిరి అంటే చేనేత పరిశ్రమ ఇక్కడ చాలా పెద్దదని మనందరికీ తెలుసు. అదే కాకుండా ఇక్కడ ఉన్న పసుపు కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో మనందరికీ తెలుసు. అది మన పార్టీ రంగు కూడా. ఇక్కడ స్వర్ణకారులకు కూడా చాలా మంది ఉంటారు. మీరందరూ ఏ విధంగా చాలా ఆప్యాయంగా చాలా ఘనంగా స్వాగతం పలికారో అది చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. లోకేష్ గారు మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఇక్కడ నుంచి నిల్చున్నారు. ఇక్కడున్న రైతులందరూ మీరంతా అంతా ఆనందంగానే ఉన్నారా? ఇక్కడున్న మహిళలందరూ మీరంతా ఆనందంగా ఉన్నారా? అక్కడ టెనెంట్లు కూడా వచ్చేటట్టు చూసిన ఒకే ఒక మన తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు మహిళల గురించి మాట్లాడాలంటే పసుపు కుంకుమ ఇచ్చి మహిళలందరూ ఆర్థికంగా ఒక మంచి స్థితిలో ఉండేటట్టు చూసిన పార్టీ కేవలం మన తెలుగుదేశం పార్టీ. ఇది మన పార్టీ మళ్ళీ పవర్ లోకి వస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా పసుపు కుంకుమ అనే యాక్టివిటీ ఇంకా చేయటం జరుగుతుంది. అదే కాదు, ఇప్పుడు మనం చూసుకుంటే చంద్రన్న బీమా కూడా ఎవరికైనా అకస్మాత్తుగా యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు మరణిస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. అదే కాకుండా న్యాచురల్ డెత్ అయితే 2 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దీన్ని కూడా మనం వచ్చే 5 సంవత్సరంలో ఇంకా పెద్ద స్థాయిలో ముందుకు తీసుకెళ్తాం. 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో దాన్ని 10 లక్షల రూపాయలకి ఎక్కువ చేయడం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు కూడా పెంచడం జరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు మన అన్నా క్యాంటీన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు. కేవలం 5 రూపాయలకి పౌష్టిక శుభ్రమైన ఆహారం దొరకటం అనేది చాలా పెద్ద విషయం. ఇది కేవలం తెలుగుదేశం పార్టీనే చేయగలిగింది. అందుకే నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత ఆనందంగా చూడడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనే కాకుండా మీ టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ నాలా లోకేష్ గారు కూడా కేవలం 2 సంవత్సరాల్లో మన గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఎంతో చేశారు.